ఇప్పుడు మనం అమ్మవారి అవతారాల్లో మొదటి అవతారమైన బాలా త్రిపుర సుందరీదేవి అవతారం గురించి తెలుసుకుందాము. బాలా త్రిపుర సుందరీదేవి అవతారం అనగానే ఆమె అందం, జ్ఞానం, కరుణ, శక్తుల సమ్మిళితం. భక్తులకు విజయం, ఐశ్వర్యం, సౌభాగ్యం ప్రసాదించి చెడు శక్తులను తొలగిస్తుంది. బాలా త్రిపుర సుందరీదేవిని పూజించటం వలన మనస్సుకు శాంతి, చదువులో ప్రతిభ, జీవితంలో సాఫల్యం లభిస్తాయని విశ్వాసం. ఇప్పుడు మనం అమ్మవారి రూపాలలో రెండవ రూపమైన గాయత్రీదేవి అవతారం గురించి తెలుసుకోబోతున్నాము. జ్ఞానానికి ప్రతీక అయిన గాయత్రీదేవి వేదమాత, జ్ఞానస్వరూపిణి, విద్య, బుద్ధి, శాంతి ప్రసాదించే తల్లిగా పిలువబడుతుంది. ఆమెను ఆరాధిస్తే విద్య, బుద్ధి, శాంతి లభిస్తాయి. సత్యం, ధర్మం, జ్ఞానం ప్రసాదించే తల్లే గాయత్రీదేవి. అమ్మవారి అవతారాలలో మూడవ రూపమైన అవతారం అన్నపూర్ణాదేవి అవతారం. ఆకలి తీర్చే అమ్మగా అన్నపూర్ణమ్మను కొలుస్తూ ఉంటారు. అన్నదాత, భక్తుల భోజనాన్ని మరియు సుఖ సంపన్నతను ప్రసాదించే తల్లి ఈ అన్నపూర్ణాదేవి. ఆమెను ఆరాధించడం వలన భుక్తి, ఐశ్వర్యం, శాంతి లభిస్తాయి. అమ్మవారి అవతారాలలో మరి ఒక రూపమైన అమ్మవారు కాత్యాయనీదేవి. కాత్యాయనీదేవి అనగానే ధైర్యానికి రూపం. దుర్గమ్మ అవతారాలలో ఒకరు. శక్తి, ధైర్యం, దుష్టశక్తి సంహారం ఇచ్చే తల్లి. భక్తుల రక్షణకై సాహసంతో శక్తివంతమైన రూపంలో వెలసినది ఈ కాత్యాయనీదేవి. సంపదకు శుభసూచకమైన మహాలక్ష్మి అవతారం గురించి మనం తెలుసుకోబోతున్నాము. మహాలక్ష్మి అవతారం ధన, ఐశ్వర్యం, సౌభాగ్యం ప్రసాదించే తల్లి. భక్తుల ఇంటికి శాంతి, సంపద మరియు ఐశ్వర్యాన్ని తీసుకురావడమే మహాలక్ష్మీదేవి యొక్క లక్ష్యం. ఇప్పుడు అమ్మవారి మరి ఒక అవతారమైన లలితా త్రిపుర సుందరీదేవి గురించి తెలుసుకుందాం. లలితా త్రిపుర సుందరీదేవి అంటే గుణం. గుణం అంటే అందం. అందం అనేది వ్యక్తికి కలగజేసేది గుణం మాత్రమే. అమ్మవారి అత్యంత పవిత్రమైన అవతారం. జగత్తును పరిపాలించే శక్తి స్వరూపిణి. భక్తులకు విజయం, జ్ఞానం, శాంతి, సౌభాగ్యం ప్రసాదించే తల్లి మన లలితా త్రిపుర సుందరీదేవి. అమ్మవారి అవతారాల్లో మరి ఒక అవతారమైన మహాచండీ అవతారం. మహాచండీ అంటే అధర్మాన్ని ఖండించి ఒక శక్తివంతమైన దుర్గారూపం. ఆమె దుష్ట శక్తులను సంహరించి భక్తులను రక్షిస్తుంది. ధైర్యం, శక్తి, విజయం ప్రసాదించే తల్లి. భక్తులు ఆమెను ఆరాధించడం వలన మనసుకు శాంతి, జీవితానికి సమర్థత లభిస్తుంది. ఇప్పుడు మనం చదువుల తల్లి సరస్వతీదేవి గురించి తెలుసుకోబోతున్నాం. సరస్వతీదేవి అనగానే విద్య, జ్ఞానం, కళల దేవత. భక్తుల మనసుకు జ్ఞాన ప్రదీపం. విద్యలో ప్రతిభను ప్రసాదించే తల్లి ఈ సరస్వతీదేవి. ఆమెను ఆరాధించడం వలన బుద్ధి, సృజనాత్మకత, విజయం లభిస్తాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించే తల్లి దుర్గాదేవి. దుష్టులను సంహరించి భక్తులను రక్షించే శక్తివంతమైన తల్లి. ధైర్యం, శక్తి, విజయం ప్రసాదించే దేవి దుర్గాదేవి. ఆమెను ఆరాధించడం వలన మనసుకు శాంతి, జీవితంలో విజయం లభిస్తుంది. దుర్గమ్మ యొక్క శక్తివంతమైన రూపం మహిషాసుర మర్దిని. అహంకారాన్ని నాశనం చేసే మహిషాసుర మర్దిని దుష్టరాజులను సంహరించి భక్తులను రక్షించే తల్లి. ధైర్యం, శక్తి, విజయానికి ప్రతీక మహిషాసుర మర్దిని. అమ్మవారి అవతారాల్లో 11వ అవతారమైన శ్రీ రాజరాజేశ్వరీదేవి. శ్రీ రాజరాజేశ్వరీదేవి శక్తి, కరుణ, ఐశ్వర్య స్వరూపిణి. భక్తులకు విజయం, సౌభాగ్యం, శాంతిని ప్రసాదించే చల్లని తల్లి రాజరాజేశ్వరీదేవి. రాజ్య, విజయ, వైభోగాలను కలిగించే రాజరాజేశ్వరీదేవి భక్తులందరూ కాపాడుతూ కొండ మీద విలసిల్లుతుంది. ఇప్పుడు మనం
ఆ చల్లని తల్లి దుర్గమ్మ తల్లి 11 అవతారాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ 11 అవతారాలకు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క అర్థం ఇవ్వడం జరిగింది. అంటే అమ్మవారు అంటే స్త్రీ శక్తి, స్త్రీ అంటే మనమందరం. ఇక్కడ ఉన్న ప్రతి స్త్రీలో కూడా ఏదో ఒక శక్తి దాగి ఉంది. మీ శక్తిని చూపించుకుంటూ మీరు ప్రతి రంగంలో ముందుకు వెళుతూ అమ్మవారిని ఆదర్శంగా తీసుకొని విజయవంతమైన మహిళలుగా మారి ఈ సమాజానికి శక్తిని, యుక్తిని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించే గొప్ప స్త్రీ శక్తిగా ఎదగాలని ఈ నారాయణ స్కూల్ వర్క్షాప్ ద్వారా నారాయణ స్కూల్ మేనేజ్మెంట్ తరపు నుంచి ప్రతి ఒక్క స్త్రీ శక్తికి, అలానే స్త్రీలను వెనకుండి ముందుండి నడిపించే మగవారికి కూడా మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు.